నాకు తెలిసి సినిమాలో ఉన్న ఒక కోర్ పాయింట్ మనం వదలనంతసేపు మనం ఈ సినిమా ఒక కోర్ పాయింట్ ఆడియన్స్కి ఏదైతే ఒక ఎగ్జైటింగ్ పాయింట్ ఉందో అది మనం సినిమా అంతా వదలనంతసేపు మనం ఎన్ని డైవర్షన్స్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ మధ్య సఫర్ అవుతున్న ఒక ఎక్స్ కాప్ అనేది మనం చెప్తున్న యూఎస్బి ఆఫ్ దిస్ ఫిలిం. సో నేను ఇది ఎక్కడైనా వదిలేశానంటే సినిమా మీరు అన్నట్టు రిస్క్ జోన్లోకి వెళ్తుంది. ఈ క్రైమ్లోకి వెళ్ళినా కూడా ఈ రెండు పాత్రలు హీరోతోనే ఉంటున్నాయి. ఈ రెండు పాత్రల స్వభావం, రెండు పాత్రలతో హీరో నలిగే విధానం ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ మనం మిస్ అవ్వనంతసేపు మన సినిమా ఎవేల్ని ఫీల్ రాదు. కాకపోతే అప్పటి వరకు సెటిల్గా ఉన్న సినిమా సెకండ్ హాఫ్ పరిగెడుతూ ఉంటుంది. ఒక చోట సెటిల్ చేసిన సినిమా పరిగెడుతుంది. ఆ షిఫ్ట్ ఉంటుంది. ఆ షిఫ్ట్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం వెళ్తున్నది జర్నీలో ఉన్న మెయిన్ కోర్ పాయింట్ వదలలేదు. ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరుగుతున్న సన్నివేశాలు త్రూ అవుట్ ద ఫిల్మ్ మనం ద యాక్షన్లో కూడా వెళ్తూ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ కూడా మీరు ఇమాజిన్ చేయలేరు. ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫైట్ కూడా ఇట్స్ లైక్ కనెక్టెడ్ టు ద స్టోరీ. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ తో ముడిపడి యాక్షన్ ఉంటుంది.